బ్లాకింగ్లు ఎలాగ నా తరఫున రికమెండేషన్ లేనప్పుడు కూడా మారుమూల ఉన్నటువంటి రాజనగరం నియోజకవర్గాన్ని ప్రత్యేకించి వారు గుర్తించి ఈ రోజున టికెట్ అనౌన్స్ చేయడం అనేది చాలా ఒక సామాన్యుడి ఘన విజయంగా నేను భావిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు అనే దానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆశీస్సులు అందజేయడం జరిగింది. కాబట్టి మేము ఇక మీదట తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల్ని, కార్యకర్తల్ని, ఈ యొక్క జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వీరమహిళని, జన సైనికుల్ని కలుపుకుని ఏకస్తులే ముందుకెళ్ళి రాజానగరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవడానికి మా వంతు ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వెంకటరమణ చౌదరి గారిని కూడా, అంటే ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారో రాజానగరం నియోజకవర్గానికి, పెద్దలు గౌరవనీయులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని కూడా వెళ్ళి గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. వారు కూడా పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తామని, మా యొక్క తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఒక్క ఓటు కూడా పోకుండా మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. మాకు కావాల్సింది మా పార్టీ యొక్క నిబంధనల ప్రకారం మా అధినాయకుడు మాకు ఏది చెప్తే అది శిరోధారి అని చెప్పి శ్రీ బొడ్డి వెంకటరమణ చౌదరి గారు కూడా తెలియజేసుకోవడం జరిగింది ఇప్పుడు. కాబట్టి క్యాడర్ అంతా కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నాకు నమ్మకం వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పాటు జనసేన పార్టీ క్యాడర్ను కూడా కలుపుకొని, రెండు వర్గాలని కలుపుకొని ఏకదాటికి వెళ్ళి ఇక్కడ వైసీపీ పార్టీని డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా మేము ఇక్కడ ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.